గడుపుదానికి ఎదుగుతున్నాము. దీంట్లో యానాది మహానాడు అన్నకి చెప్పున్నాము. లోపల ఇక్కడ లైవ్లో పట్టడం జరిగింది. యానాది మహానాడు టీము ఏమ్మా పర్లేదు ఉండండి. 14వ తేదీన ఉమామహేశ్వరరావు ఫోటో వేసి అతను ఎక్కడున్నా కానీ యానాది మహానాడుకి తెలియజేయాలని చెప్పి నా ఫోన్ నెంబర్ కూడా పేపర్లో వేయడం జరిగింది. ఇది కొంతమంది చూసి ఉమామహేశ్వరరావు అని జాడ మాకు కొంత తెలియజేయడం జరిగింది. పోలీసులు కూడా దీని మీద గట్టిగా చర్యలు తీసుకోవట్లేదు. మేము ఎలాగైనా ఉమామహేశ్వరరావుని పట్టి వాళ్ళ 2 కుటుంబాలకి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు నెల్లూరు నుంచి కేరళకి బయలుదేరడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో స్నేహ సంబంధించిన వాళ్ళ భర్త తమ్ముడు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. అన్న, మీరు పేపర్లో వేసిన ప్రకటన మేము చూసాము, ఎలాగైనా మా వదినని స్నేహాన్ని మాకు దక్కేలా చూడండి అన్న అని మాకు ఆయన ప్రాధేయపడడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ రోజు నాడు నెల్లూరు నుంచి కేరళ తిరువనంతపురం ట్రైన్లో బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. నా పేరు పద్మ. చెప్పు. జై భీమ్. ఉమామహేశ్వరరావుని వెతుక్కుంటూ తిరువనంతపురం వచ్చున్నాము. ఇక్కడ వాళ్ళ భార్య కూడా ఉంది. అతన్ని ఇప్పుడు ఎందుకంటే ఇది ఒక ఛాలెంజ్. ఏంటంటే ఆంధ్ర పోలీసులు, తమిళనాడు పోలీసులు, కేరళ పోలీసులు కూడా ఛేదించలేని ఒక కేరళ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి చూస్తాము. ఉమామహేశ్వరరావు గురించి, స్నేహ గురించి చెప్పి వాళ్ళకి తెలియజేసి వాళ్ళని ఎతకడానికి వెళ్తాము. ఇప్పుడు మనం అరిస్టా జంక్షన్ నుంచి కొంచెం ముందుకు వచ్చున్నాము. ముందుకు వచ్చి ఇప్పుడు నేను చూపించే సందులో వెళ్ళాలన్నమాట. ఇప్పుడు జాజ్ హోటల్కి పోయే దారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం అరిస్టా జంక్షన్ నుంచి జాజ్ హోటల్కి పోయే దారి ఇది. ఈ దారిలో వెళ్తే ఉమామహేశ్వరరావు స్నేహ జాడ తెలుసుకునేదానికి మనకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చేసాను, దగ్గరికి వెళ్తా ఉన్నాను. జాజ్ హోటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ నడవడిక తెలుసుకొని మళ్ళీ నేను తిరువనంతపురం బస్టాండ్లో ఉన్న పద్మ తన బిడ్డను తీసుకొని తన భర్త దగ్గరికి రావాలి. కనిపిస్తే దీని పక్కనే జాజ్ హోటల్. ఇది కనిపించేది మీకు జాజ్ హోటల్. దీని పక్కన సందులో, ఆ బోర్డు సందులో వెళ్ళాలి. ఉమామహేశ్వరరావుని స్నేహాన్ని ఎత్తడానికి. జై భీమ్. నా పేరు సౌటి సేనయ్య. యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. 24వ తేదీ దగదర్తి మంద ఉమామహేశ్వరరావుని యానాది మహానాడు తరపున ఉమామహేశ్వరరావు భార్య యానాది మహానాడుకి సభ్యుల్ని కలవడం జరిగింది. ఆమె భర్తపై ఉన్న ప్రేమతో నాకు భర్త కావాలి, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు అని ఆమె చెప్పడంతో యానాది మహానాడు ఆమెకి సాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది.
ఈ విధంగా అతని మీద దగదర్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత గుమ్మడిపూండిలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ పోలీసు వాళ్ళు అతని జాడ కనుక్కోలేకపోయారు. ఏంటంటే ఉమామహేశ్వరరావు గుమ్మడిపూండికి చెందిన వివాహిత మహిళను తీసుకొని లేచిపోవడం జరిగింది. ఎక్కడ ఉన్నారా ఏందని చెప్పి ఉమామహేశ్వరరావు భార్య దగదర్తిలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పట్టించుకోలేదు. తర్వాత స్నేహ సంబంధించిన గుమ్మడిపూండికి సంబంధించిన వాళ్ళ భర్త వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా పట్టించుకోలేదు. తర్వాత మేము ఉమామహేశ్వరరావు భార్య కష్టం ఆడపిల్లలను చూసి మేము ఎలాగైనా ఉమామహేశ్వరరావుని పట్టుకొని ఉమామహేశ్వరరావు భార్యకి అప్పచెప్పాలి. అలాగే స్నేహాన్ని పట్టుకొని స్నేహ భర్తకి వాళ్ళ బంధువులకు అప్పచెప్పాలనే ప్రయత్నంలో మేము నెల్లూరు నుంచి చెన్నైకి రావడం జరిగింది. చెన్నైలో ఎతికాము. చెన్నైలో జాడ తెలియలేదు. ఆయన ఉమామహేశ్వరరావు భార్య పద్మకి ఇన్స్టాగ్రామ్లో కాల్ చేయడం జరుగుతుంది. అది ట్రేస్ చేసుకుంటా రావడం జరిగింది మేము. తర్వాత తిరువనంతపురం జోస్ హోటల్ పక్కన ఉన్నాడని తెలిసింది. ఇక్కడికి ఇదే పక్కన అది మీకు కనిపించే జాస్ హోటల్ అది. ఇక్కడికి వచ్చాము. ఇక్కడి నుంచి ఇక్కడ ఆయన్ని మేము పట్టుకోబోతున్నాము. ఆయన పట్టుకుంటే పోలీసు వాళ్ళు కూడా ఛేదించిన కేసు యానాది మహానాడు ఛేదించిన విధంగా అవుతుంది. అలాగే మేము ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా తిరువనంతపురం పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి మంద ఉమామహేశ్వరరావు మీద మేము చెప్పడం జరిగింది. వాళ్ళు పట్టించుకోలేదు. మేము పట్టుకోకూడదా, అది తమిళనాడు పోలీసు వాళ్ళు ఆంధ్ర పోలీసు వాళ్ళు పట్టుకోవాల్సిందని చెప్పడం జరిగింది. అది మేము సరే ఇంకేం చేస్తామని చెప్పి మా ప్రయత్నంతో అది కూడా ఉమామహేశ్వరరావు భార్య పట్టుదలతో ఈ ప్రయత్నం యానాది మహానాడు చేయడం జరిగింది. ఇది జాస్ హోటల్. ఇది ఇప్పుడు మీకు కనిపించేది ఆ పక్కన నా పైన కనిపించేది జాస్ హోటల్. అది ఇక్కడ ఉమామహేశ్వరరావు పట్టుకోవాలంటే మనం ఎట్టెళ్ళాలంటే చూపిస్తాను మీకు. ఇది జాస్ హోటల్ ఆయనకుండేది. ఇప్పుడు మనం ఈ దారిని వెళ్ళాలి. ఇదో ఈ గొంతులో ఈ సందు ఇది ఉన్నగా బోర్డు ఈ లోపల వెళ్ళాలన్నమాట. ఉమామహేశ్వరరావు ఉండే జాడ మనకి ఇక్కడ చూపించింది. ఇక్కడికి వెళ్తే ఉమామహేశ్వరరావు మనం లైవ్లో పట్టుకోవచ్చు. ఉమామహేశ్వరరావు స్నేహాన్ని. ఉమామహేశ్వరరావు ఎక్కడ ఉన్నావు? ఉమామహేశ్వరరావు ఎక్కడ నేను వదిలేదు ప్రసక్తే లేదు. యానాది మహానాడు చేతికి దొరికిన తర్వాత ఏదన్నా సమస్య, యానాది మహానాడు సమస్య, యానాది మహానాడు ఆల్ ఇండియాకి ఏ సమస్య వచ్చినా కూడా నిరంతరం చెప్పుకున్నాను. ప్రతి ఒక్క వీడియోలో 24 hours పనిచేస్తుంది. పోలీసులు ఛేదించిన కేసు కూడా ఈ యానాది మహానాడు ఛేదించి సగౌరవంగా పబ్లిక్ చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పబ్లిక్ గమనించి యానాది మహానాడుని గుర్తించవలసిందిగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కోరుకోవడం జరుగుతుంది. మీరు పెట్టండి, నేను కూడా తెస్తాను. బయట వద్దులే అన్న ఐడి కార్డు ఎందుకు ఆంటీ చెప్పేస్తా నాన్న. ఇంకేం లగేజ్ ఇలా ట్రాన్స్ఫర్ వచ్చిందండి. అది వచ్చేటప్పుడు తీసేసింది. వాళ్ళు ఉండేది లోపల.
బామ్మా నువ్వు పోతా ఉన్నా. అన్న వాళ్ళ భార్య భర్తల పాపం వాళ్ళ భర్తను పట్టించేసాము. వాళ్ళ భర్త లగేజీలతో కూడా సర్దుకొని వెళ్తూ ఉండదు. ఉమామహేశ్వరరావుని మనం కేరళ జోస్ హోటల్ ఏం సెంటర్ ఇది? అదే సార్ జోస్ హోటల్ అదే అరిస్టా జంక్షన్లో యానాది మహానాడు నెల్లూరు జిల్లా అధ్యక్షుల సభ్యులు పట్టుకోవడం జరిగింది లైవ్లో. పోతే అతని సమస్యలు చెప్పుకుంటాడు, దేనివల్ల కారణం వచ్చాడు, అమ్మాయి టార్చర్ పెట్టిందా లేకుంటే ఇతను తప్పు చేశాడు, ఇతను చూస్తుంటే అమాయకులు లాగా ఉన్నాడు, తప్పు చేయలేనట్లు కనిపిస్తుంది. ట్రాయా ఉమామహేశ్వరం రామ్మట, నువ్వు కూడా రా పెద్దమ్మ ఇట్రా. ఎవరు టార్చర్ చేస్తే వచ్చావు అదే నీకు, దాన్ని బట్టి నీకు తెలుసు. అమ్మాయి టార్చర్ పెట్టిందా నీకైనా తీసుకొచ్చావు అదే చెప్పాలి అక్కడ. నాకే నేను తీసుకురాలేదు సార్. అప్పుడు నువ్వు తీసుకొచ్చిన అమ్మాయి పేరు ఏం పేరు? స్నేహ. పెద్దగా చెప్పా పర్లేదు. వాళ్ళదే ఊరు? గుమ్మడిపూడి. ఎట్ట పరిచయం మీకు వాళ్ళు? మా వర్కింగ్ ప్లేస్ పక్కనే ఉండేవాళ్ళు. సరే ఇప్పుడు ఈ అమ్మాయి నీకు నేను చెప్పేది నువ్వు ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లకాయలు ఉంటారు. ఇప్పుడు నువ్వు ఈ విధంగా రావడం నీకు ఏమన్నా మనిషి సాక్షికి ఒప్పిందా నీకు? కాదా, ఇద్దరు ఆడపిల్లకాయలు. సరే ఇప్పుడు హలో ఒక నిమిషం. ఆయన జిల్లా అధ్యక్షుడే మా ఊరు. ఏందా నీ ఇబ్బంది ఏంది? చూసేదానికి అంత మనిషి బాగుంటావు, ఎందుకు నీకు ఎంత టెన్షను? విషయం చెప్పు. ఏదైనా అయిపోయింది. నేనేమంటున్నానంటే తప్పు జరిగిపోయింది కదా పద్మ, ఇంకోసారి ఇలా చేయను. కానీ ఆ అమ్మి నేను చచ్చిపోతాను, నేనే బయలుదేరొద్దాం అంటే నేను చిన్నగా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర అప్పు పెట్టేసి నాకు ఏం తెలియనట్టుగా అప్పు చెప్పేసి ఆ తర్వాత వద్దాము, నేను కూడా తీసుకొని రావాలని రాలేదు, ఆయన చచ్చిపోతానంటే తీసుకొచ్చేసిన తర్వాత ఇంత విషయం అయిపోయింది, నాకు అర్థం కాలేదు, తప్పు అయిపోయింది పద్మ, నేను వస్తున్నాను అంటే ఏమి ఇంత విషయం చేసేసింది. నేను ఒక నిమిషం అమ్మాయిని తీసుకోరట తీసుకొని ఈ అమ్మాయిని కదా అవి కూడా స్వామి నీకు ఎట్లా విషయం చెప్తారా నువ్వు? ఇప్పుడు నిన్ను సేవ్ చేయడానికి వచ్చాను తెలుసా మేము. ఇప్పుడు నీ మీద కిడ్నాప్ కేసు పెట్టినారు, నువ్వు భయంకరంగా ఇరుక్కుంటావు. వాళ్ళు అర్థమవుతుందా? నువ్వు ఏం చేయాలంటే ముందు ఆంధ్ర పోలీసులు లొంగిపోవాలా, అక్కడ పోతే సేఫ్ అవుతావు నువ్వు. ఈ తమిళనాడు పోలీసులు దొరికావు అనుకో నీకు బెయిల్ కూడా రాదు. అర్థమైందా? నిన్ను ఎత్తుకు నైట్ పువ్వులు కూడు నీళ్ళు లేకుండా వచ్చాను తెలుసా, కష్టపడి. ఫోన్లే ఎత్తబాక. సరే నేను వచ్చానైతే ఒక్క నిమిషం ఉండు, నీ భార్యని పిలుచుకుంటారా ముందు. అమ్మాయి కాడ బాబా సార్ ఇరుక్కుంటావు, ఆ అమ్మాయి కాడ బాబా మనం కలిసిపోదాం. అందరం కలిసి నువ్వు ముందు నీ భార్య తీసుకుంటా లేకుండా ఏంటి ప్రతి ఒక్క ఫోన్ కూడా తీసుకుంటారు పాడ పోయిన తర్వాత. తీసుకొని దాంట్లో తప్పే ఉంది. కానీ సరే సార్ ఏమైనా వెళ్దామా? ఇప్పుడు అమ్మాయి దగ్గర వీడియోతో కూడా పో నువ్వు. లేదండి పోతాను, అది కాదు నీకు అర్థం కావట్లా. ఆ అమ్మాయిని వీడియోతో కూడా తీసుకురావాలి, లేదంటే నువ్వు పోలీస్ స్టేషన్ చూపించబోతే మధ్యలో ఏదైనా జరిగితే నువ్వు ఇరుక్కుంటావు. ప్రూఫ్ కావాలి సామె. ఏం చేస్తా? నేను చేస్తా. నువ్వు ఇబ్బంది కదా, వాళ్ళు ఇబ్బంది కదా, నువ్వు ఇబ్బంది పడిపోతావా? చూసుకో, నువ్వు ఇబ్బంది పడకుండా ఇప్పుడు ఎక్కువసేపు ఉన్నావు. సరే 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 తీసుకొస్తాను కదా, సరే నేను ఒకటి చెప్తాంట. ఆ అమ్మాయి తెలియదు, నేను చేస్తా. కానీ పోతే సైలెంట్ నేనేం చెప్పాను ఆ విషయం నాకు తెలుసు, నీకు తెలుసా? తెలియదనే కదా, అందుకే నీ మాట విన్నా నేను. ఏమని రాము చెప్పా? అమ్మని చెప్పాను, నేను తీసుకొని తీసుకొస్తావు. పోలీసులు ఫోన్ చేయకుండా కదా తను అంతలే. స్నేహ రావాలి ఇప్పుడు. స్నేహ వాళ్ళు ఉంటున్న బాడీ ఇంటికి 15,000 రూపాయలు పెట్టి బాడీ కట్టున్నారంట. అడ్వాన్స్ 15,000 ఇచ్చున్నారంట రూమ్కి. ఆమె ఓనర్కి చెప్పరావడానికి వెళ్తుంది. స్నేహ ఎల్లుంది లోపలికి, బ్యాగ్ ఆడ ఉంది.
స్నేహ వస్తుంది. ఇది అమ్మాయిని బర్త్డే కూడా చెప్పేసి వాళ్ళు పండి స్నేహం బర్త్డే చెప్పేసి పని అమ్మా నేను తెస్తాను పండి. అమ్మా నేను తెస్తాపా. బస్సులు తీసుకున్నాం. రైల్వే స్టేషన్ తిరువనంతపురం రైల్వే స్టేషన్ పద్మా దగ్గర అలాగే స్నేహ ఈ ట్రైనా ఇదేనా ఇదేనా ట్రైనా ముందర బాగుద్దా ఇదేనా ఫస్ట్ ఫోన్లో మాట తర్వాత రమ్మా తెలుదురా Bus mail via Kottayam, Padanak will leave from Trivandrum Central, platform number 3 at 15 hours. Business. దిగుతున్నాము చెన్నై సెంటర్. వాళ్ళకి ఏమన్నా ఫోన్ చేశారా? వీళ్ళు మీరేనా? అవును మీరేనా ఫోన్లో మాట్లాడుతున్నారా? నమస్కారం. అర్థం తీసుకున్నామా 8:05 వస్తున్నాం ఇక్కడ 5 నిమిషాల్లో ఉన్నాను. రాపోదాం.
వాళ్ళ స్నేహ వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు కొంతమంది వచ్చున్నారు ట్రైన్ దిగేటప్పుడు సెంట్రల్లో ఇక్కడ కలుసుకోవడం. गुम्मिड़ीपूंडी बड़े सहयोग नड़ेमेले पतिपूजन उल्लत यात्रीगण कृपया ध्यान दें। गाड़ी संख्या 4200 चेन्नई सेंट्रल गुम्मिड़ीपूंडी लोकल चेन्नई सेंट्रल से गुम्मिड़ीपूंडी का प्लेटफॉर्म क्रमांक 13 पर खड़ी है। योर अटेंशन प्लीज। ट्रेन नंबर 4200 चेन्नई सेंट्रल गुम्मिड़ीपूंडी लोकल फ्रॉम చెన్నై సెంట్రల్ నుంచి స్నేహ ఊరైన గుమ్మడిపూండి ట్రైన్ లోకల్ ట్రైన్ ఎక్కబోతున్నాము. ముందర పోతాము. స్నేహ 2 బ్యాగులు పెట్టుకున్నాము. అమ్మాయి గల్లావుడు కారు గీలు రెడీ పెట్టుకొని ఉన్నారు. ఇక్కడ మధ్యస్థానం అని చెప్పి తీసుకొచ్చారు. పరిస్థితి ఇక్కడ చూస్తుంటే మ్యాటర్ ఓవర్ లాగా ఉంది. హలో కుమారా ఏడవరా పోదు అదే తెలుసులే. అదే ఇంకా సాల్ కుట్టినూరు సాల్ అయిపోయింది. ఇంకా మేము చెప్పాము వాడికి. ఇంట్లో బంగారం అన్ని తెచ్చివ్వండి. ఇప్పుడు మీరుండేది ఇక్కడేనా? ఈ అమ్మాయి ఉండేది కొట్టాలంటే 5 నిమిషాలు చాలు. 5 నిమిషాలు పోలీసులు తెచ్చుకోవాలన్నా చెప్పు. ఇంత ఓర్పుగా ఎవడు పట్టుకురాడు. ఆ అమ్మాయి ముఖం చూసి నేను చేజ్ చేయడం లేదా మీరు ఎవరు తెచ్చినా ఒకటే. నీకు ఉద్యోగంలో బోడీలే ఉద్యోగం పోయింది. వస్తారా ఏం పనులు రియా? మీ స్టాఫ్ అందరూ ఉన్నారు. అడుగు ఇప్పుడు తెలియదు. నేను మీ స్టాఫ్ లో అమ్మాయిని తీసుకెళ్తావా? నీ నోటు ఉండి వినాలంట. చెప్పురా. పో. ఒకటి ఆ అమ్మాయిని చూసి వదులుతున్నావు. నువ్వు గానే తీసుకెళ్తా అంటే నీ ప్రాణం ఇక్కడే. ఆ అమ్మాయి కూడా ఏం చేయలేదు. నేను చెప్తున్నాను. ఇంకా అన్నా మీకు కూడా చెప్తున్నాను. అమ్మాయి అతను భార్య వెళ్ళిపోతాడు. తీసుకొని పోతాను అంటే ప్రాణం లవ్ చేసి అమ్మాయిని కట్టుకున్నావా? మళ్ళీ కొత్త లవ్ ఏంది నీకు? చెప్తాను కదా. బతుకుని వచ్చినావు. గవర్నమెంట్ జాబ్ ఎన్నిసార్లు ఏమారిచ్చినావు నువ్వు? ఎంతమందిని ఏమారిస్తున్నావు? ఇంతమంది సాయిబుల విషయం కూడా తెలిసింది నాకు. కానీ మనం పట్టించుకోవాలి. నువ్వు గాన ఆ రోజు దొరుకుంటే నీ భార్య కూడా కనబడి ఉండదు. అది మరి కొట్టి నేను పెట్లు ఉన్నాయరా నీకు? ఇప్పుడు అక్క కోసం చూడలేదురా. ఈ అక్క కోసం చూస్తున్నావు. అది చంపేస్తుందండి. అది ఉండదు. అది ఉండి మేము చంపేస్తుందండి. మూజు ఉన్నారా ఫస్ట్ కోళ్ళు పట్టినమ్మంట అడైతే అన్నమాట. రే నీతో నా ముందు ఉండే వాళ్ళు చూపుతూనే కూడా చంపేస్తున్నాం. అక్క ఈ 4 తగిలికుంటా నువ్వు సపోర్ట్ ఇచ్చే వాళ్ళ ఇంకో లాక్కొని పోతాడా? జరిగిపోయింది. నా భార్య బిడ్డలు వెళ్ళిపోతున్నాను అని చెప్పి అమ్మాయి ఎందుకు ఎంతమంది నీ గురించే ఇప్పుడు తుంట్లకు నరికేస్తారు. అయిపోయింది అంతటో తల ముంగేసి వెళ్ళిపోతే నీకు మంచిది. నిజం చెప్తున్నాను. తోడుకోవాలి అమ్మాయి. ఎవరు అంత ఇదిగా చెప్పేవాళ్ళు? మేము మా ఫ్యామిలీ ఎట్టు కలిసిన
గడప దాటరు లోపలే ఉంటాం తెలియట్లే. ఉమ్. ఇంట్లో చెప్పకుండా తిండి లేకుండా ఎంత అవసరం వెళ్ళేసాను మాకు. ఆ. వీళ్ళు పేరునా? నా పేరు సౌటు హుస్సేనయ్య, యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు. ఎక్కడ దగ్గర భగవతి కాదు, మాది నెల్లూరు. ఫాస్ట్ సైడ్ ఆత్మకూరు. ఆత్మకూరు. మా నాయన సిపిఎం పార్టీ అధ్యక్షుడు, కమ్యూనిస్ట్. చూసుకుంటా, తెలిసి ఉంటుంది నేను. అయ్యో ఈడు ఈ నుంచి కదిలిండు మంచి మంచి నాయన చేతిలో పెట్టుకొని వీడనేది మాకు తెలియదు అయ్యా మాకు. ఒక రోజు వచ్చి నేను చెప్తే కదా ఒకటే చెప్తున్నా, 8 నెలలు బయట రాడు, వేరే ట్రీట్మెంట్ ఉండదు. సర్లే సర్లే కానీ పట్టలేకపోయింది మా తప్పే. ఎక్కినాం, నీకే తెలుసు ఎన్ని దగ్గర ఇంకొక విధం అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు. అదే విషయం తెలిసింది కదా ఇప్పుడు. ఆయన్ని తెలుసున్నది నిన్న వచ్చినాడు. నీకు ఏం చెప్పాను? నీకు ట్రైన్ లో గంట సేపు చెప్పా, మా సొంత బిడ్డ మాదిరిగా చెప్పాను నీకు. అర్థం చేసుకో. తిరిగి తిరిగి నువ్వు లక్షణంగా నీకు అటువంటి భర్త దొరకడం నీ అదృష్టం, ఇటువంటి ఫ్యామిలీ దొరకడం, నిన్ను ఇక్కడ పెట్టుకోవడం కూడా నీకు అదృష్టం. వాళ్ళు నువ్వు ఎక్కడైనా కానీ నీకు ట్రైన్ లో గంట సేపు చెప్పాను నేను. ఇప్పుడైనా కానీ ఇటువంటి ఆప్షన్ నీకు మళ్ళీ దొరకదు. ఇంకోసారిగా స్టెప్ వేసావు రాంగ్ స్టెప్ గానీ ఇటువంటి ఆప్షన్ నీకు దొరకదు. నీకు నువ్వు చేసిన తప్పుకి నేను నా బిడ్డలు రావాలి ఎండకి బిడ్డలకి డబ్బులు వేయమంటే చచ్చిపోతున్నాడంట. 10 రూపాయలు ఇవ్వకుండా టిఫిన్ లేదు, చచ్చిపోయింది. నాకు తల్లిదండ్రులు లేని సంగతి నీకు తెలుసా తెలీదా? తెలుసు కదా, నేను తోడుకపోతే అమ్మాయి మొత్తం మూసుకొని మాని తీసుకోపోయి లేకపోతే జైలు పోతావు నువ్వు. సార్ వచ్చినప్పుడు టైం చెప్పండి, అది చెప్తుండే అదే అర్థం కావట్లా. మా స్నేహ గారు, నీ తప్పు తెలుసుకున్నావా? తెలుసుకున్నా. ఏం తెలుసుకున్నావు చెప్పమ్మా. ఉమా మహేశ్వరి గురించి చెప్పు. అబ్బాయి నాతో మంచిగా మాట్లాడి ఇలా చూసుకుంటా అలా చూసుకుంటా అని చెప్పి తీసుకెళ్ళి డబ్బు నగలంతా అయిపోయిన తర్వాత నా తప్పు నేను తెలుసుకున్నా. మా వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి నన్ను అందరూ ఒప్పుకున్నారు. ఇంకోసారి ఇలా జరిగితే నేను ఆ అబ్బాయి మీద మళ్ళీ రిటర్న్ కేసు నేను పెట్టేదానికి రెడీగా ఉన్నాను. తరఫున కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక ఛాలెంజ్. ఏంటంటే ఆంధ్ర పోలీసులు, తమిళనాడు పోలీసులు, కేరళ పోలీసులు కూడా ఛేదించలేని ఒక పని అన్నమాట ఇది. అంటే అది అసమర్థత. పోలీసు వాళ్ళు పాపం ఉమా మహేశ్వరరావు భార్య ఎంత కష్టపడుతుందంటే 2 ఆడపిల్లకాలను పెట్టుకొని ఆమెను చూస్తే నాకే కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నాను అనమాట. అంత బాధేస్తుంది. ఆమె అతని కోసం పట్టుదలతో ఆమె ఎతకడం అనేది చాలా ఇది. ఒక భర్త కోసం పడే పాటు నేను కళ్ళారా చూస్తున్నాను. ఖచ్చితంగా ఆమె భర్త ఆమెకి పట్టుకొని ఆమెకి అప్పచెప్తాను అని నేను గట్టిగా నమ్మకంతో ఈరోజు నేను ప్రస్తుతానికి ఇప్పుడు అరిస్టా జంక్షన్ వద్ద ఉన్నాను. నేను మీకు చూపిస్తాను. ఇది అరిస్టా జంక్షన్. ఇది ఇప్పుడు కేరళలోని తిరువనంతపురంలో అరిస్టా జంక్షన్లో ఉన్నాను. ఉమామహేశ్వరరావు భార్య పద్మని తిరువనంతపురం బస్ స్టాప్లో ఉమామహేశ్వరరావు భార్యని, ఆమె చిన్న పాపను అక్కడ కూర్చోబెట్టున్నాను. అమ్మ ఉమామహేశ్వరరావు అడ్రస్ నేను ముందు పోయి చూసి వస్తానని చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఇప్పుడు అరిస్టా జంక్షన్ ఇది చూపిస్తాను చూడండి. ఈ జంక్షన్ దగ్గర నుంచి మనం ఇక్కడ నుంచి జాస్ హోటల్కి వెళ్ళాలి. అక్కడి నుంచి ఆ సందుల్లో ఎతకాలన్నమాట. అతను ఎక్కడ ఉన్నాడు ఏంటంటే అతన్ని మనం చాకచక్యంగా ఉమామహేశ్వరరావుని, స్నేహాన్ని పట్టుకోవాలి. ఏంటి ఇక నేను అనకూడదు అని ఉన్నాడు. ఎవరి కోసం వచ్చిండ్రా మీరా? అంత ఏమంటారా నీకా? అంత బుద్ధ కొవ్వు పట్టింది. ఎవరు జీవితాలు ఏం చేయాలనుకోనే? కొత్త గతులు కూడా నువ్వు చూస్తుంది. కొత్త గతులు కూడా ఉండవు.
బొట్టు కోసం అని చెప్పి పొట్ట మీద కడుపుని ప్రమాణం చేయడం కాదు, దేవుడు దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అంటే ఇప్పుడు నీ ప్లానింగ్ ఒక మాట అడగాలి. అవతల చేయదు ఫస్ట్ ఏంది నా ప్లానింగ్ అంటే నువ్వు రామని చెప్పడం రామని చెప్పడం అంత నీ ఇష్టం. ఎందుకు రమ్మని చెప్పాను? ఎందుకు రామన్నావు? ఎందుకు బాగున్నావు? అంత దూరం వచ్చిందా మళ్ళీ వెనక్కి ఎందుకు బాగున్నావు? ఎందుకంటే నేను తీసుకొని వస్తాను. నేను వచ్చిందాన్ని నువ్వు తీసుకొచ్చాడు రా అందరూ కలిసి వాళ్ళని మాట్లాడారు కదా, ఎందుకు వెనక్కి బామంటావు? ఎందుకు వెనక్కి బామంటావు? நாட்டுகளா உங்க நல்லதுக்கோஸ்கர சொல்றேன். ஹேண்ட் பேக் கடந்து அவங்க வந்து உங்களை நிம்மதியா விட மாட்டாங்க. உங்களாங்க అన్నా ఏందన్నా మే 3 సంచులు తెచ్చాడు, 3 సంచులు తీసుకోకూడదు అన్నా. ఏందన్నా అన్న ఏం చెప్తున్నాడు? ఏందన్నా అది మీరు ఎవరు రోడ్లు వెళ్ళకి సంతోషంగా వెళ్ళిపోండి, ఇబ్బంది ఏం జరగదు, నేను ఉంటాను. ఇప్పుడు నేను వస్తున్నాను కదా, వచ్చి ఎవరు ఇళ్లలో క్షేమంగా చేర్చేసి వస్తాను, మీకు ఇబ్బంది ఏమి ఉండదు, మీరు రండి. చెప్పవాలి పోవయ్యా, మా స్లో పోలు మాదిరి చెప్తున్నావు. వద్దుతో బాగా నాతో మాట్లాడమంటే ఏమనుకున్నావు? చెప్తున్నా చూపిస్తా నేను మీలాగా జై భీమ్. మొన్న 13వ తారీఖు పేపర్లు వేసిన దగదర్తి మండలంకు చెందిన ఉమామహేశ్వరరావు కేరళ తిరువనంతపురంలో జాజ్ హోటల్ పక్కన రూమ్లో ఉండడం మనం యానాది మహానాడు తరపున లైవ్లో పట్టుకోవడం జరిగింది. ఇది ఆంధ్ర పోలీసులు, తమిళనాడు పోలీసులు, కేరళ పోలీసులు కూడా ఛేదించని కేసు ఇది. యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నేను సాధించడం చెప్పుకోవడం కంటే యానాది మహానాడు సభ్యులు, యానాది మహానాడు అధికారం చేతిలో ఉందని, లేకపోతే రౌడీజం చేతిలో ఉందని దుర్మార్గం పనులు చేసుకుంటే యానాది మహానాడు నుంచి ఎవడూ తప్పించుకోలేడని చెప్పి ఈ కేసు చూస్తే మీకు అందరికీ అర్థం అవ్వాలని చెప్పి నేను చెప్పుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఉన్న ప్లేస్ ఇది, ఇక్కడ ఏరియాలో సందులో ఇటు రావాలి, ఈ సందు లోపల ఉండాలన్నమాట. చూపిస్తాను మీకు, ఈ సందు లోపల ఏదో ఆ ఇంట్లో ఉన్నాడు. ఎంతో కష్టపడి మనం కేరళ తిరువనంతపురంలో జాస్ హోటల్ పక్కన రూమ్ తీసుకొని ఉంటున్న ఉమామహేశ్వరరావు లైవ్లో పెట్టుకోవడం జరిగింది. పోలీసులు కూడా ఛేదించడానికి యానాది మహానాడు ఛేదించింది. రూమ్లో ఉన్నారు 158 రూమ్లో ఉమామహేశ్వరరావు స్నేహ స్టేషన్ దగ్గరికి వస్తారంటే తీసుకోవాలి, లేకపోతే మీ వాళ్ళకి జితాకేడే కూర్చుంటా. ఈ సమాధానం చెప్పు, మధ్యలో మా వాళ్ళు మీ వాళ్ళు ఏమి అడేమి మేము నిన్నేం అంటాం లేదు. సరే ఓకే అమ్మాయి అది చేయదు కదా నేను చెప్పేది. అది కూడా బయట మాట్లాడుతుంది.
ఎవరి అవి నాయే ఎప్పుడు కొనుక్కున్నావు? ఇక్కడ కూర్చున్నా అవి పడేసి వాళ్ళు తీసుకుంటారు ఇంకో నాకు ఉన్నాయి వాడుతున్నాయి ఉన్నాయి ఎవరిదా బ్యాగ్? ఎవరిది నల్ల బ్యాగ్? నల్ల బ్యాగ్ ఎవరు ఎవరిదా? నీకు తెలీదా? నీకు తెలియదు నల్ల బ్యాగ్ ఎవరు? జాను ఇది ఇది అన్న బయట లోపల కింద రాండి లేదంటే కింద కూర్చున్నప్పుడు మా మహేశ్వరరావు కోపడుతున్నాడు.